వెల్కమ్ టు కీటాక్స్. ఎన్నికలు జరిగిపోయి 14 నెలలు దాటుతున్నా గానీ ఇప్పటికీ చంద్రబాబు మాకు 94% స్ట్రైక్ రేట్ వచ్చింది అని చెప్పడము, విపక్షం గల్లంతైపోయింది ఇక భూస్థాపితం చేస్తాము అని పదే పదే మాట్లాడడం చూసిన తర్వాత చాలా మంది మిత్రులు నన్ను అడుగుతూ ఉన్నారు, ఇంతకు ముందు ఎప్పుడైనా 94% స్ట్రైక్ రేట్ వచ్చిందా, వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది మా కోసం చెప్పండి అని వాళ్ళు నాకు ఫ్రీక్వెంట్ గా మెసేజ్లు పెడుతూ ఉన్నారు. అలాగే పరిస్థితులు ఎలా మారేందుకు అవకాశం ఉంటుంది ఒక ల్యాండ్ స్లైడ్ రిజల్ట్ చూసిన తర్వాత మన దేశ రాజకీయాల్లో అనే విషయాన్ని క్షుణ్ణంగా విత్ డేటా విత్ హిస్టారికల్ రిఫరెన్సెస్ నేను చెప్పబోతున్నా. దిస్ ఈజ్ కీటాక్స్. మాకు అఖండమైన మెజారిటీ వచ్చింది, 94 స్ట్రైక్ రేట్ అనేది ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విషయం అన్నట్టుగా చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. సరే, కూటమి గట్టి తను గొప్ప పని చేశాను అనుకుంటే పర్వాలా, కానీ అపోజిషన్ ని హ్యూమిలేట్ చేయటం కానీ లేదంటే గనక నాకు మెజారిటీ పూర్తిగా అపారంగా ఉంది కాబట్టి మేము ఏం చేసినా నడిచిపోతుంది అనే ధోరణి కనిపిస్తున్న తర్వాత చాలా మందిలో అసలు ముందు రాజకీయం ఎలా మారచ్చు, ఇలా మెజారిటీ వచ్చిన సందర్భాల్లో గతంలో ఏం జరిగింది అనే క్యూరియాసిటీ ఉంది. ఒకసారి హిస్టరీ తిరిగేస్తే గనక 1950s లో అంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కి 95% సీట్లు గెలిచిన చరిత్ర ఉంది. ఆ తర్వాత గత 30 ఏళ్ల హిస్టరీని తిరిగేస్తే ఇలాంటి ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు కలిసి వచ్చిన ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత వచ్చే ఎన్నికల నాటికే పరిస్థితులు ఎలా మారాయి అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మన పక్కనున్న తమిళనాడులో 1991లో అన్నాడీఎంకే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే 234 సీట్లలో 225 గెలిచింది. ఊహించినంత ల్యాండ్ స్లైడ్. కానీ ఆ తర్వాత 5 ఏళ్లకే ఘోరంగా చతికిలి పడ్డము, డిజాస్టర్ అయిపోవడము అన్నాడీఎంకేకి అనుభవం అయింది. 96 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న డిఎంకే 234 సీట్లలో 221 గెలిచింది. అంటే అంతకుముందు అఖండమైన మెజారిటీ 5 ఏళ్లు ఎంజాయ్ చేసిన అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోయింది దాదాపుగా. అంతకుముందు కూడా నేను ఎక్కడో ఒక చోట మెన్షన్ చేశా, 1987 ఎన్నికల్లో దేవీలాల్ బీజేపీతో కూటమి కట్టి 90 సీట్లలో 85 గెలిచారు. కానీ ఆ తర్వాత 5 ఏళ్లకే భజన్లాల్ చేతిలో ఓడిపోయారు. అంటే వీటన్నిటిలోనూ కామన్ గా కనిపించే ఈక్వేషన్ ఏంటంటే పొత్తులు కాంబినేషన్లు కలిసి వస్తే ల్యాండ్ స్లైడ్లు వస్తాయి, కానీ అది నిలబెట్టుకు చరిత్ర హిస్టరీలో లేనే లేదు. మరి సింగిల్ గా ఎవరన్నా సాధించారా అంటే ఈస్టర్న్ స్టేట్స్ లో, సిక్కిం లో, అరుణాచల్ ప్రదేశ్ లో 95-94 స్ట్రైక్ రేట్ కాదు 100% స్ట్రైక్ రేట్ వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి, కానీ అవి చాలా చిన్న రాష్ట్రాలు. రీసెంట్ హిస్టరీలో 10 ఏళ్ల కిందట 2015లో ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో 67 గెలిచింది. ఇది ఇండివిజువల్ పర్ఫార్మెన్సే. అయితే 3 సీట్లే వచ్చినా కానీ రాజ్యాంగం ప్రకారం మీకు అపోజిషన్ హోదా లేదు లాంటి కబుర్లు చెప్పకుండా బీజేపీని కేజ్రీవాల్ అపోజిషన్ గా గుర్తించారు. బహుశా అలాంటి ధోరణి వల్ల లేకపోతే పరిస్థితులు కలిసి వచ్చో గానీ ఆ తర్వాత టర్మ్ లో కూడా ఆప్ గెలిచింది. అంటే ఓవరాల్ గా చూస్తే పొత్తులు పెట్టుకుని 94-95 స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువ రిజల్ట్ సాధించిన సందర్భాలు ఈ దేశం ఆల్రెడీ చూసింది. కానీ పొత్తులో అంత స్ట్రైక్ రేట్ తెచ్చిన ఏ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకున్న చరిత్ర మాత్రం దాదాపుగా లేనేలేదు. ఇప్పటి వరకు దేశంలో ఒక 350 సార్లు అసెంబ్లీలకి ఎన్నికలు జరిగినాయి అని అనుకుంటే గనక ఓవరాల్ రీసెర్చ్ చేస్తే తెలిసే వాస్తవం ఇది. మరి ఇలాంటివి చూసినప్పుడైనా అధికారం అనేది రెడ్ బుక్కో ఎల్లో బుక్కో అమలు చేయడానికి లైసెన్స్ కాదు అని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి వచ్చిన అవకాశం అని భావించి పనిచేస్తే గనక ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే గనక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయనేది మన ఏపీ వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. దిస్ ఈజ్ కీటాక్స్.